నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే పెసరపప్పు టమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని ఇలా కడాయి పెట్టేసి అందులో కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చిది వేస్తే పప్పు చేసిన తర్వాత పచ్చి వాసన ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి సువాసన వచ్చేంత వరకు ఇలా పెట్టేసుకొని తర్వాత వీటిని దింపేసుకోవటం. ఇంకా పెసరపప్పు ఫ్రై చేసుకొని చేసిన పప్పు ఒక టేస్ట్ ఉంటుంది, పచ్చిది వేసుకున్నది ఇంకో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పెసరపప్పును ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా ఒక 2 సార్లు కడగాలి. దుమ్ము ఏమైనా ఉంటుంది పోతుంది కదా. ఇలా కడిగిన తర్వాత ఈ పెసరపప్పు క్వాంటిటీకి అయితే నేను మళ్ళీ ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలి. పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుంది, కాకపోతే హై స్పీడ్లో పెడితే కనుక తొందరగా పొంగిపోతుంది. ఇందులో అయితే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఈ పైన తెల్లగా వస్తుంది కదా పొంగు అనేది, అది తీసేసుకోవాలి. తీసేసుకుంటే అప్పుడైతే పొంగదు. ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని తాలింపు కోసం ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, అలాగే 4 ఎండుమిర్చీల వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఎల్లిపాయలు ఒక 5-6 వేసుకోవాలి. ఎల్లిపాయలు వేస్తే కూడా బాగుంటుంది పప్పు, మంచి సువాసన అనేది వస్తుంది. ఇందులోకి పసుపు అయితే ఒక 1/4 టీ స్పూన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనికోసం అయితే 2 మీడియం సైజు టమాటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేసుకుందాం. టమాటో వేసిన తర్వాత ఇది గుజ్జయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి చింతపండు వేయనవసరం లేదు, ఎందుకంటే టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయి కాబట్టి. ఇంకా ఈ తాలింపులో కొంచెం ఇంగువ అయితే వేసుకుందాం, ఒక చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తగినంతగా ఉప్పు వేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. ఇలా టమాటోలన్నీ గుజ్జుగా అయిపోతాయి అన్నమాట. ఇందులో గుజ్జుగా అవుతేనే పప్పు వేసిన తర్వాత టమాటోకి పప్పు 2 కలిస్తే పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో పోసేసుకుందాం. పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకుందాం. ఎందుకంటే ముందుగానే మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం అనేది తక్కువే వేసుకోవాలి, మరి ఎక్కువైతే ఘాటు అయిపోతుంది. అంతే, పప్పు రెడీ.